ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తి స్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా ఓ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే సామాజిక సమీకరణాలు, సీనియర్లు, మహిళలతో పాటు పార్టీకి నిబద్ధతగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అసంతృప్తులను శాంతింపజేసి సీనియర్లకు హోదా కల్పించి సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ అటు జనసేన ఇటు బీజేపీ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి జిల్లాల వారీగా చంద్రబాబు మంత్రులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అలాగే మరో కీలకమైన మంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో వాస్తవం ఎంత, తాజా అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 12వ తారీఖున ఉదయం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి కూడా ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు ప్రమాణ స్వీకారం మీద అటు అధికార వర్గాలు ఇటు పార్టీ వర్గాలని కూడా దృష్టి కేంద్రీకరించాయి. గన్నవరం సమీపంలో అక్కడ శరవేగంగా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇదంతా ఒక పక్కన ఉంటే మరోవైపు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు జనసేన పార్టీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించు తెలుగుదేశం పార్టీకి ముఖ్య భాగస్వామ్య పార్టీగా జనసేన పార్టీ ఉండటంతో 21 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చేరే విషయంలో కూడా జనసేన పార్టీ అధినేత అటు పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా ఉన్నట్లు మనకైతే తెలుస్తోంది. అదే క్రమంలో నిన్న ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళినటువంటి సందర్భంలో నేషనల్ మీడియా ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అక్కడ మంత్రివర్గ విస్తరణలో కావచ్చు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యే విషయం మీద ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా కూడా నేషనల్ మీడియాకు చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ప్రస్తుతం ఈ మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకంగా ఉన్నటువంటి జనసేన పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ కావచ్చు, కొనతాల రామకృష్ణ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎందుకంటే అటు ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గత 2 రోజులుగా ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా బిజీగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీలోనే ఉండి అక్కడ మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దగ్గరుండి అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా రాష్ట్రానికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ దృష్టి అంతా కూడా రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోకి ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలన్న దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే గత 2014 ఎన్నికల్లో కూడా అప్పట్లో జనసేన పార్టీ ఉన్నప్పటికీ అప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకపోవటం వల్ల కేబినెట్ లో చేరినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించడం 21 అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి కూడా ఒక 3 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది.
ఒక మూడిట్లు అంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి అవకాశం వస్తే మరో 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి సంబంధించి ఉండటంతో ఆయన చలనచిత్ర రంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ ప్రాంతం చలనచిత్ర రంగ అభివృద్ధికి కీలకమైనటువంటి ప్రాంతంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అక్కడ ఎవరైతే సినీ పరిశ్రమ నుంచి అక్కడ ఫిల్మ్ సిటీలు నిర్మించుకోవాలంటే వాళ్ళకు అవసరమైనటువంటి భూములు కూడా ఇస్తానని 2014 అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన చాలా స్పష్టంగా సినీ రంగానికి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ల కాలంగా అటు జగన్మోహన్ రెడ్డిని కూడా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హీరోలు చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళంతా కూడా నిర్మాతలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం సినీ పరిశ్రమ విశాఖపట్నంలో కేంద్రీకృతమయ్యే విధంగా చొరవ చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నేతగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉండబోతుండటంతో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన కీలకమైనటువంటి తోడ్పాటును అందించే అవకాశం. ఆ క్రమంలో సినిమా ఆటోగ్రఫీ మంత్రి కూడా బహుశా జనసేన పార్టీ ఉంటుందా లేదంటే ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవిని కూడా పవన్ కళ్యాణ్ స్వీకరిస్తున్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో అటు సామాజిక సమీకరణలు, సీనియారిటీ, మహిళలు వీళ్ళందరినీ బేరీజు వేసుకుని చంద్రబాబు తల యొక్క మంత్రివర్గ కూర్పు అనేది చేయబోతా ఉన్నారు. మొత్తం టోటల్ గా 25 మంత్రి పదవులు దక్కుతాయి. ఎందుకంటే 175 మంది అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఉంటే 25 మంది దామాషా ప్రకారం 25 మందికి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఆ క్రమంలో అటు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు 3 పార్టీలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ప్రయారిటీలను బట్టి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా మంది సీనియర్లకి, ఎందుకంటే పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని అటు గత 5 ఏళ్ల కాలంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి సీనియర్లని తెలుగుదేశం పార్టీ విస్మరించే పరిస్థితి లేదు. ఈసారి కొంతమంది సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే అదే క్రమంలో అటు మహిళలకి, దాంతో పాటు కొత్తగా వచ్చినటువంటి యువకులకు కూడా కొంత అవకాశాలు కల్పించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఎందుకంటే ఈ పొత్తులో భాగంగా కొంతమంది సీనియర్లకు అవకాశాలు దక్కే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఎలా అకామిడేట్ చేయాలి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కావచ్చు, ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, వాటన్నిటిలో కూడా ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేకుండా వాళ్ళందరినీ అకామిడేట్ చేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా అయితే ఈ పదవులకు సంబంధించినటువంటి కేటాయింపులు అయితే ఉండబోతున్నట్లుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పటికే మనం ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధానిలో పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పూర్తి స్థాయిలో వేగంగా జరుగుతుంది. దాదాపుగా 100కు పైగా పొక్లైన్లతోటి అక్కడ ఉన్నటువంటి 9 ముళ్ల పొదలన్నింటినీ కూడా తొలగిస్తా ఉన్నారు. గతంలో 2014 సమయంలో సగం నిర్మాణం జరిగి మధ్యలోనే ఆగిపోయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి అటు హైకోర్టు ఎంప్లాయీస్ కావచ్చు, జడ్జీలు కావచ్చు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కావచ్చు, జీఓల క్వార్టర్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తే సంక్రాంతి నాటి. ఎస్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.